ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా అప్పటికప్పుడు ఒక రుచికరమైన స్నాక్ చేసి పెట్టాలి అనుకుంటాం కదా. అలాగే పండుగ అప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో ఏదైనా ఒక మంచి స్వీట్ చేయాలి అనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు కూడా ఇలాంటి స్వీట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అది కూడా ఇంట్లో ఉండే ఒక 2-3 పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరైతే ఎప్పుడు కూడా టేస్ట్ చేసి ఉండరు, అంత బాగుంటుంది. ముందుగా అరకప్పు పచ్చి కొబ్బరి మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక 2-3 పలుకులు బెల్లం ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ వేయకుండా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత నీళ్ళు పోసుకుంటూ మనము ఇడ్లీ పిండిలా కలుపుకోవాలండి. ఇడ్లీ దోశ పిండి ఎలాగుంటుందో అలా కలుపుకోవాలి. కాస్త జారుడుగా, మరి చిక్కగా ఉండకూడదండి. ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలాగ ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాము. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు ఫుల్గా బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనము ఈ బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది పాకం అంతా ఏం అవసరం లేదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని ఇంకొక 10 సెకండ్ల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపుకొని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఆయిల్ ఎక్కువ హీట్గా ఉండకూడదు, మీడియం హీట్ ఉండాలి. ఇది గరిటతో ఒక గరిటె పిండి వేసుకున్నామంటే సరిపోతుందండి. చక్కగా ఇలా అప్పంలాగా వస్తుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కాస్త ఫ్రై అయిన తర్వాత పైన ఆయిల్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక వైపుకి తిప్పేసుకోవాలండి. కాస్త ఇలా పొంగుతూ వస్తుంది ఆయిల్ వేయడం వల్ల. ఇటుపక్క కూడా ఇలా కదుపుతూ మనము ఫ్రై చేసుకోవాలి. చక్కగా చూడండి పొంగుతూ వస్తుంది పూరిలాగా. 2 వైపులు కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుందండి. ఎందుకంటే మనం ఇందులో వంట సోడా కూడా వేయలేదు కాబట్టి ఆయిల్ తక్కువగానే పీల్చుకుంటుందండి. ఇప్పుడు వేడిగా ఉండే పాకంలో, బెల్లం పాకంలో వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు పెట్టామంటే చక్కగా పాకం పీల్చుకుంటుంది. చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పాకంలో వేసుకొని తీసేసుకోవడం అండి. చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే పాకం అనేది చల్లగా అయినట్లయితే మీరు కాస్త వేడి చేసుకోండి, అప్పుడు చక్కగా పాకం పీల్చుకుంటుంది. చూడండి అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ చేయడానికి జస్ట్ మనకు ఒక 10-15 నిమిషాలు సరిపోతుందండి టైము. అంత గబగబా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా సాఫ్ట్గా జ్యూసీగా భలేగా ఉంటాయండి. గోధుమ పిండి పచ్చి కొబ్బరితో చేసాం కదా, భలేగా ఉంటాయి. టేస్ట్ అయితే కమ్మగా ఉంటాయండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. వేడిగా తినండి, భలేగా ఉంటాయండి. ఎన్ని తిన్నా తినబుద్ధేస్తుంది, అంత బాగుంటాయి. ఖచ్చితంగా వేడిగా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. టేస్ట్ నచ్చింది కదా. పిల్లలకి రోజు ఏదో ఒక స్నాక్ చేసి పెట్టాలి కదా, కానీ రోజు చేయాలంటే ఒకసారి టైం ఉండదు కదండి. అలాంటప్పుడు ఇలా స్నాక్ చేసి పెట్టారంటే నెల రోజుల పాటు చాలా క్రిస్పీగా, చాలా కమ్మగా భలేగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే పండగ అప్పుడు కూడా మనము స్వీట్ చేస్తాం కదా, అప్పుడు కూడా మనం ఏదన్నా కారంగా తినాలనిపిస్తుంది కదా స్వీట్ తిన్నప్పుడు. అలాంటప్పుడు కూడా ఇలాంటి స్నాక్ అనేది చేయండి, చాలా బాగుంటుంది. అది కూడా ఇంట్లో ఉండే అటుకులతో ఇలా చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఖర్చుతో పని లేదు. ఇంట్లో ఉండే అటుకులతో ఈజీగా ఇలా స్నాక్ చేసేయచ్చు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు ఫుల్గా అటుకులు తీసుకొని ప్యాన్లోకి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు పుట్నాల పప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుందండి, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపుకొని చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కాస్త బరగ్గా ఉన్నట్లయితే కూడా మీరు జల్లించుకోవాలండి. బాగా నైస్గా ఉండాలి. నేనైతే నైస్గా మిక్సీ పట్టేసాను కాబట్టి ఇంకా జల్లించిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఏ కప్పుతో మనము అటుకులు తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. మీరు ఇంట్లో ఆడించుకున్న బియ్యపిండి అయినా పర్లేదు, లేదా షాప్లో కొన్న బియ్యపిండి అయినా కూడా పర్లేదండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసేసుకొని తగినంత కారం, 1 చిటికెడు పసుపు, కొద్దిగా వాము క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే నల్ల నువ్వులు కొద్దిగా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లు బటర్ వేడి చేసుకొని వేసుకోవాలి. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చండి, లేకపోతే ఆయిల్ కూడా వేడి చేసుకొని వేసుకోవచ్చు. నెయ్యి కానీ బటర్ కానీ వేసారనుకోండి చాలా గుల్లగా టేస్టీగా ఉంటాయండి. కాబట్టి నేనైతే బటర్ వేసాను. పిండికంతా కూడా చక్కగా ఇలా పట్టించుకోవాలి. ఇలా ముద్దలాగా వస్తే చాలా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చిలకరించుకుంటే మనము పిండిని కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళగా లూజ్గా ఉండకూడదండి, అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదు. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపారనుకోండి ఆయిల్ చాలా తక్కువ పీల్చుకుంటుంది. ఒక చిన్న ముద్ద తీసుకొని మిగిలిన ముద్ద పైన మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత మురుకు తవా తీసుకొని చూడండి ఇలా 3 స్టార్లు ఉంటుంది కదా, అలాంటి ప్లేట్ తీసుకోవాలి. మీ దగ్గర 1 స్టార్ ఉన్న ప్లేట్ కూడా తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. ఇలా 3 స్టార్లు ఉందనుకోండి త్వరగా మనకు పని అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మనము మురుకు అనేది పిండుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి. చేతితో ఇలా చిన్న కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వస్తాయండి, గోల్డెన్ కలర్లో వస్తాయి. నురగంతా చక్కగా ఆగిన తర్వాత తీసేసుకోవడమే అండి. చూడండి అస్సలు ఆయిలే పీల్చుకోలేదు. మీకు ఇలా ఆయిల్లో పిండుకోవడం ఇబ్బంది అన్నట్లయితే మీరు ప్లేట్లో కూడా పిండుకొని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మీరు ఆయిల్ వేడి చేసుకొని ప్లేట్లో నుంచి కూడా ఒక్కటి కూడా వేసుకోవచ్చండి ఆయిల్లో. చాలా సింపుల్గా అలా కూడా చేసుకోవచ్చు. మనమైతే డైరెక్ట్గా చాలామంది ఇబ్బంది పడతారు కాబట్టి అలా ప్లేట్లో పిండుకోవచ్చండి. లేకపోతే మనం మామూలుగా వంట చేస్తాం కాబట్టి మనకైతే పెద్ద కష్టం ఏం కాదు కదా ఇలా చేయడము. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అలా కూడా ట్రై చేయొచ్చు. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంట్లో ఉండే ఒక కప్ అటుకులతో చాలా టేస్టీగా 10 నిమిషాల్లో రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదు. నా చెయ్యి చూడండి ఎంత డ్రైగా ఉందో. పిల్లలకి ఇలాంటి స్నాక్ చేసి పెట్టండి, చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు కూడా. ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనము భోంచేసేటప్పుడు ఏదైనా సైడ్ డిష్ చేయకపోయినా కూడా పర్లేదండి ఇలాంటి చేసి పెట్టుకుంటే.